శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, నా పేరును ఉపయోగించుకొని అనేక మంది మోసాలు చేస్తున్నట్లుగా ఈ మధ్య నా దృష్టిలోకి వచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ నా వీడియోలో కొంత పార్ట్ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసేసుకొని చాలామంది మోసం చేస్తున్నారని నా దృష్టిలోకి ఎక్కువ మంది తీసుకొచ్చారు. అలాంటి మోసాలు ఎవరు నమ్మకండి. ఎందుకంటే నాకున్న ఒకే ఒక్క నెంబర్, అఫీషియల్ నెంబర్ 9399990660. వేరే నెంబర్స్తో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఎవరైనా సరే నా రీల్ కానీ, నా షార్ట్ కానీ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని కానీ, జ్యోతిష్యం కోసం సంప్రదించండి అని కానీ చెప్పి వాళ్ళ నెంబర్స్ వేసుకొని మేము గురువు గారి శిష్యులం అని చెప్తే నమ్మకండి. నాకు ఏ శిష్యులు లేరు, నాకు ఒక్క శిష్యుడు కూడా లేడు. ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే ఈ 9399990660 నెంబర్కి మాత్రమే కాల్ చేయటం లేదా వాట్సాప్లో మెసేజ్ చేయటం చేయండి. సోషల్ మీడియాలో మోసాలకు బలి కాకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది ఎక్కువ డబ్బులు కట్టించుకోవటము, గురువు గారి శిష్యులం అని చెప్పటము, గురువు గారు వేరే ఊళ్ళో ఉన్నారని చెప్పడం చేస్తున్నారు. అలాంటి మోసాలకు నాకు ఎటువంటి సంబంధము లేదు. దయచేసి ఎవరు మోసపోకండి. ఈ ఒక్క నెంబర్ని మాత్రమే సంప్రదించండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. జూన్ 7 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉంది. ధనిష్ట నక్షత్రం ఉదయం 7:54 వరకు ఉంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. అలాగే ఆదివారం ధనిష్ట నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఇది వాహన లాభాన్ని కలిగిస్తుంది. అంటే ఉదయం 7:54 లోపు 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా, ప్రయాణాల్లో వాహనాల మీద వెళితే అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉదయం 7:54 తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. ఆదివారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఎవరైనా ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవాలన్నా, ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళాలన్నా ఉదయం 7:54 లోపు వెళ్ళండి. ఒకవేళ 7:54 తర్వాత ఉదయం కార్యనిమిత్తమై బయటికి వెళ్లాల్సి వస్తే అప్పుడు ఒక పరిహారం చేసుకుని వెళ్ళండి. ఆ పరిహారం తమలపాకు పరిహారం. ఒక తమలపాకు మడిచి 4 మడతలుగా దగ్గరుంచుకొని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. ఇంకా వీలైతే తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. ఈ తమలపాకు పరిహారం చేసుకుంటే రాక్షస యోగం ఉన్నా కూడా మీ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మీ మిత్రులతో గొడవలు రావు, మీ ప్రయాణాల్లో గొడవలు రావు, కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతైన సూర్యుడు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ప్రమోషన్ల కోసం పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడకపోతే ఇబ్బందులు వస్తాయి. పై అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ గురించి చర్చలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చర్చలు చేయండి. తండ్రి వైపు బంధువులతో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ధనిష్ట నక్షత్రానికి అధిపతైన కుజుడు మేషంలో, సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటానికి సంబంధించిన కీలకమైన చర్చలన్నీ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డిస్కషన్స్ ద్వాదశ రాశుల వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతైన రాహు కుంభంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ధనిష్ట నక్షత్రం ఉదయం 7:54 వరకు ఉంది. ఈ ధనిష్ట నక్షత్రం ఉన్నప్పుడు ఎవరైనా సరే కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఎవరైనా సరే ముఖ్యమైనటువంటి యాత్రలకు వెళ్ళాలనుకుంటే ధనిష్ట నక్షత్రం ఉన్నప్పుడు యాత్రలు ప్రారంభించుకోవచ్చు. సంగీతపరమైన విద్యల్లో కూడా ప్రవేశించవచ్చు. అంటే కొత్తగా సంగీతం నేర్చుకోవటం ఇలాంటివి కూడా ధనిష్ట ఉన్న సమయంలో ప్రారంభించుకోవచ్చు. ఉదయం 7:54 తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. ఈ శతభిష నక్షత్రం ఉన్న సమయంలో కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా వైద్య విద్యలు, మెడికల్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవడానికి శతభిష చాలా మంచి నక్షత్రం. అదేవిధంగా ఎవరైనా సరే జపాలు, హోమాలు, దానాలు ఇలాంటివి గ్రహదోష నివారణ కోసం చేసుకోవాలనుకుంటే కూడా
శతభిష నక్షత్రం చాలా బ్రహ్మాండమైన నక్షత్రంగా చెప్పుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం అయితే పొందగలుగుతారు. దైవ చింతన పెరుగుతుంది. భగవద్ అనుగ్రహం వల్ల సర్వ కార్యాలలో త్వరగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు రాజభయం ఉంటుంది. అంటే పనిచేసే చోట ఎక్కడైనా సరే, ఉద్యోగమైనా వ్యాపారమైనా, పై అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవటం, యజమాని వల్ల ఇబ్బందులు ఎదుర్కోవటం, దానివల్ల భయపడటం, ఇలాంటివి జరిగే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. మనోధైర్యం పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రధానంగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా వృషభ రాశి వాళ్ళకి కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్ళ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్ర సమాగమము ఏర్పడుతుంది. అంటే బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ధనలాభం కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అప్పుల వల్ల కొన్ని చిక్కులు, చికాకులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించి అప్పులకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ధనప్రాప్తి యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకు బాగుంది. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో ఉన్న సింహరాశి వాళ్ళకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వచ్చే సూచనలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతాన ప్రాప్తి యోగం ఉంది. అంటే సంతానం గురించిన శుభవార్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు వినే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ధనప్రాప్తి యోగం కూడా ఉంది. ఆదాయ మార్గాలు కన్యారాశి వాళ్ళకి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు రాజభయం కనిపిస్తోంది. అంటే అధికారుల వల్ల, పనిచేసే చోట యజమానుల వల్ల భయపడుతూ ఉంటారు. మనోధైర్యం పెంచుకోవాలి. అలాగే తులారాశి వాళ్ళకి ఈరోజు భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే తులారాశి వాళ్ళు ఈరోజు పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఏ సమస్యలు వచ్చినా సరే తెలివితేటలతో పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే కుటుంబంలో కూడా వృశ్చిక రాశి వాళ్ళని ఈరోజు కొంతమంది వ్యతిరేకిస్తారు. అటువంటప్పుడు కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా మీ మార్గంలో మీరు మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అంతిమంగా విజయం వరిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకోవటం వల్ల ఆనందము, ఉల్లాసము పెరుగుతాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగమైన, వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో ధనపరంగా ప్రయోజనాలు పొందుతారు. కొత్త కొత్త విషయాల గురించి కీలకమైన చర్చలు చేసి మకర రాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం బాగుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వ్యాపార పరంగా కూడా అప్పులు తీర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు ఏ అప్పులు ఉన్నా సరే అవన్నీ తీర్చుకోగలుగుతారు. అప్పుల నుంచి కుంభరాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది. వాళ్ళతో ఆనందంగా కాలాన్ని గడిపే అవకాశం ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఆదివారంతో కూడిన సప్తమి, భాను సప్తమి, అందులోనూ అధిక మాసంలో వచ్చింది. చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఓం భానవే నమః, ఓం సవిత్రే నమః, ఈ 2 మంత్రాలు కూడా ఒక్కొక్కటి 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం భానవే నమః, ఓం సవిత్రే నమః. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా రవిహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.
ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి ముఖ్యమైన పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే ప్రయాణాలు అనుకూలమవుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళు సంపూర్ణంగా ప్రతిరోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.